తినడానికి నోటిలో పళ్ళు ఎవరు పెట్టారు? ఈశ్వరుడు పెట్టాడు. రుచి తెలుసుకోవడానికి నాలుక ఎవరు పెట్టారు? ఈశ్వరుడు పెట్టాడు. ఈ కంఠంలోంచి జారి కడుపులోకి వెళ్ళిపోతే పప్పు, కూర, పులుసు, పచ్చడి, పులిహార, చక్కెర పొంగలి, పెరుగు అన్నీ కలిసిపోతాయి. నేనే వాంతి చేసుకున్నాను అనుకోండి, నేను తింటానా? మళ్ళీ తినను. కానీ ఇన్నీ కలిసిపోయిన పదార్థాన్ని లోపల ఎవరు పచనం చేస్తున్నారు? పరమేశ్వరుడు పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. ఓ మనసా, ఆయన కదు నీకు పెట్టినవాడు, ఆయన కదు ఇవాళ ఈ కంచంలో అన్నం నీకు పెట్టినవాడు, నీ ఆకలి తీరడానికి ఆయన కదు కారణం. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పి తిను. కృతజ్ఞత చెప్పకుండా తినకు, దొంగవైపోతావు. ఒక్కసారి నమస్కారం పెట్టి, ఈశ్వరా మీరు ఈ ఉపకారం చేశారు అని నమస్కారం పెట్టి తిను. ఇప్పుడు మనసు ప్రీతితో స్మరించడం మొదలు పెడుతుంది ఉపకారముల చేత. ఇదే భగవద్గీతలో స్వామి అంటాడు,